నన్ను క్షమించండి నాన్న, నేను చనిపోతున్నాను. ఆకలేస్తుంది, ఏం చేయాలి? దొంగ దొంగ నేను అనుకున్నది ఎలాగైనా సాధించాలి, నా ప్రేమను గెలుచుకోవాలి. ఆకలేస్తుంది, ఏం అన్నా చేయాలి? నమస్తే అన్న. నమస్తే. ఏ దొంగ 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 పట్టుకో. ఏ బాబు, ఏమైంది? ఏమైంది? లే, ఏమైంది? ఆ పర్సి పర్సి దా, మీరు వెళ్ళిపోండి. ఏమైంది బాబు, ఎందుకు దొంగతనం చేసినావు? సార్ ఆకలేసింది సార్, అందుకే దొంగతనం చేశాను. ఆకలేస్తే దొంగతనం చేయకూడదు. కూర్చో. బాబు టిఫిన్. అయ్యో పాపం, చాలా ఆకలితో ఉన్నట్టున్నాడు. నా కడుపును చెడబుట్టావు కదరా. ఎప్పుడై మారి ప్రయోజుడివై నా దగ్గరికి వస్తావో అప్పుడే నీ ముఖం చూపించు, పోరా ఇక్కడి నుంచి. ఏమైంది బాబు? సార్ నా పేరు అజయ్ కుమార్ సార్. అరే మామ, ఎవరా ఈరోజు బకరాలు? అడుగురా, వస్తున్నారు. అన్న తీసుకొచ్చా అన్న. రాకమ్మ అన్న పక్కన వచ్చి అన్నా మందు పోయి. పోస్తున్నా పోస్తున్నా. తాగు, అదే అలవాటు అవుతుంది. తీసుకో, తాగు తమ్ముడు, తాగు తీసుకో. తాగిన చాలే కానీ రేపు వచ్చేటప్పుడు చెరో 2000 తీసుకొని రండి. పైసలు దేనికన్నా? డబ్బులు తీసుకురాకపోతే పేరెంట్స్ చూపెడతా ఫోటో. అన్న ప్లీజ్ అన్న, వద్దన్న. పైసలు దేనికన్నా? లైఫ్ అన్న చెప్పింది కదా, రేపు తీసుకురండి డబ్బులు. చల్. అన్న ప్లీజ్ అన్న, డిలీట్ చేయనా? డిలీట్ చేస్తాను రా. కూర్చోండి, మీరు కూర్చోండి. రే ఎయిరా, తీసుకోండి రా. మీకు ఇలా కాదు.
హలో అన్న అన్న ఇక్కడేమో అయిందన్న, మీ వాళ్ళు పడి ఉన్నారు, తొందర రండి. అదిగో అన్న అక్కడ ఉన్నారు, రండి వెళ్దాం. ఇదిగో ఇక్కడే. అరే తమ్ముడు ఏమైందిరా? లేరా తమ్ముడు ఏమైందిరా? అరే తమ్ముడు ఏమైందిరా? లేరా లేరా తమ్మి లే. అరే తమ్ముడు ఏమైందిరా? అరే డ్రగ్స్ రా, ఏమైందిరా తమ్మి ఏమైంది? మన వాళ్ళందరికీ డ్రగ్స్ అలవాటు చేస్తున్నారా? వీడు మన శివయ్య కొడుకు కదా. అయ్యో ఏమైంది ఏమైంది? ఇప్పుడు చెడిపోయింది కాక ఊళ్ళో పిల్లలందరినీ చెడగొడతాడు. డబ్బులు తెమ్మని బ్లాక్మెయిల్ చేస్తే పిల్లలందరూ కలిసి దొంగతనం చేశారు. పిల్లల్ని పెంచలేనప్పుడు కనడం ఎందుకు? నువ్వు నా కడుపును చెడబుట్టావు కదరా. నువ్వు ఎప్పుడై మారి ప్రయోజుడివై నా దగ్గరికి వస్తావో అప్పుడే నీ ముఖం చూపించి పోరా ఇక్కడి నుంచి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? మా నాన్న గర్వపడేలా ఏదో ఒకటి కావాలనుకుంటున్నాను సార్. అయితే ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు? బాబాయ్ టిఫిన్. పోలీస్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఈ పేపర్ చూడు. నేను అనుకున్నది ఎలాగైనా సాధించాలి, నా ప్రేమను గెలుచుకోవాలి. ఏమైంది బాబు, అలా పడిపోయావు? ఎనీ ప్రాబ్లం? నా పేరు శశి సార్. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను సార్. హలో శశి. దివ్య చెప్పు. శశి మనం ఎలాగైనా పెళ్లి చేసేసుకుందాం శశి. మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకునేలా లేరు. ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను శశి. ఎందుకు దివ్య, ఏమైంది ఇంత సడన్గా? అదంతా నాకు తెలీదు. ఇప్పుడు ఎలాగైనా ఇంట్లో నుంచి నన్ను తీసుకెళ్ళిపో. నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. అలా కాదు, నేను చెప్పేది విను. హలో హలో దివ్య. నాన్న, ఏరా ఏమైనా చెప్పాలా? అది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. ఈ ప్రేమ పెళ్లిలో మనకు అద్దు నాన్న. లేదు నాన్న, నేను ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నువ్వేం చేసినా ఒప్పుకోను. మీరు ఒప్పుకుంటేనే ఇంట్లో ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. ఒప్పుకోను. అయితే ఇంట్లో ఉండను. రే నాన్న ఆగు నాన్న. నాన్న నాన్న ఆగు నాన్న. హలో దివ్య, నేను ఇంట్లో నుండి వచ్చేసాను, నువ్వు కూడా వచ్చే, వెళ్ళిపోదాం. హే పిచ్చా నీకు? నిజంగానే వచ్చేసావా? అవును వచ్చేసాను. నీకోసం మా నాన్నతో గొడవపడి మరీ వచ్చేసాను. ఇప్పుడు ఎక్కడికని వెళ్తావు? ఎక్కడుంటావు? నువ్వు రా, నేను ఎలాగైనా ఈసారి జాబ్ కొడతాను. ఇదే మాట 2 years నుంచి చెప్తున్నావు. నీకంటూ ఒక ప్లానింగ్ లేదు. నిన్నెలా నమ్మేది? అవునా, సరే నేను వెళ్ళిపోతున్నా. వస్తే పోలీస్ జాబ్ కొట్టుకునే వస్తాను, అప్పుడైనా నమ్ముతావుగా. సరే శశి బాయ్. శశి ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలి సార్. పోలీస్ అవ్వాలనుకోవడం కాదు, దానికోసం ప్రణాళిక, పట్టుదల ఉండాలి. అప్పుడే నువ్వు సక్సెస్ సాధించగలవు. అది ప్రణాళిక, అది పట్టుదల, అది కృషి.
డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ వద్దు నాని, పనులు పుచ్చిపోతాయి. పోవట్వా. డాడీ డాడీ ఏమైంది? అత్తమ్మ చేస్తుంది. ఎక్కడ? నేను చనిపోతాను, నన్ను వదలండి. హై నువ్వు ఆగు. అది కాదమ్మా, నువ్వు ఇలా రా, కూర్చో, ఇక్కడ కూర్చో. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అమ్మా? నీ తల్లిదండ్రులు ఏం కావాలి నువ్వు చనిపోతే? అది కాదమ్మా, అసలు నువ్వెవరు? నా పేరు లక్ష్మి సార్, మాది చాలా పేద కుటుంబం. నాన్న వస్తే ఎలాగైనా అడగాలి ఈ విషయం. నాన్న ఎప్పుడు వస్తారమ్మా? కాసేపట్లో వస్తారు. కడుక్కోండి నాన్న. తల్లి తిన్నావా? లేదు, అమ్మ ఏం చేస్తుంది? లోపల లోపలికి వెళ్దాం పదమ్మా. నాన్న, చెప్పు తల్లి. నా ఫ్రెండ్స్ అందరు బయటకెళ్ళి చదువుకుంటున్నారు, నేను కూడా చదువుకుంటాను నాన్న. నిన్ను చదివించే స్తోమత నాకెక్కడుంది తల్లి? ఇప్పటికే నీ చదువుల కోసం చాలా అప్పులు చేశాను. అది కాదు నాన్న. కనీసం ఈ సహాయం కూడా చేయలేని ఈ పేదత నిన్ను మన్నించు తల్లి. ఏంటండి అలా చెప్పేశారు? లక్ష్మిని పిలవండి, ఉదయం నుండి ఏం తినలేదు. అమ్మా లక్ష్మి, అన్నం తిందురా తల్లి. అమ్మ మీరు తిన్నారా? నాకు ఆకలిగా లేదమ్మా. నాన్న మీరు? నేను బయట తినచ్చాను తల్లి, నువ్వు తినమ్మా. అమ్మ మెల్లగా తినరా. నీళ్లు తాగమ్మా. రైతా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అన్నం ఎక్కడుందండి? ఉన్నదంతా అమ్మాయికి పెట్టేశాను. ఓ అవును కదా, సరే ఆ నీళ్ళు అందుకో. అమ్మాయి కోసం ఏం ఆలోచించారండి? అంత పై చదువులు చదివించే స్తోమత మనకెక్కడుంది తల్లి? రోజంతా పని చేస్తే కనీసం తినడానికి తిండి కూడా సరిపోవట్లేదు. ఆడపిల్ల పుడితే లక్ష్మి పుట్టిందంటారు. ఈ లక్ష్మి ఉంది కానీ ఆ లక్ష్మి రానంటుంది. నా వల్లనే కదా అమ్మా నాన్నకి కష్టాలు. అదే నేనే లేకపోతే అమ్మా నాన్న సంతోషంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. అందుకే సార్ చనిపోవాలనుకున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, పేదరికంలో పుట్టడం తప్పు కాదు, ఆ పేదరికాన్ని అడ్డుపెట్టుకొని చావడం చాలా తప్పు. ఈ రోజున నువ్వు భూమి మీద బతుకున్నావంటే ఈ సమాజానికి నీతో ఏదో ఒక అవసరం ఉన్నది. నీ కష్టాన్ని కన్నీటిగా కాదు, కర్తవ్యంగా మార్చుకో. ఇక్కడే పరుగు మొదలుపెట్టు. ఎక్కడైతే ఆగిపోతావో అక్కడ నీ గమ్యానికి దారి దొరుకుతుంది. పరిగెత్తు.
పోలీస్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఈ పేపర్ చూడు. అది ప్రణాళిక, అది పట్టుదల, అది కృషి.